మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. ఇక రైతన్న గోసపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలైంది. ధాన్యం కొనుగోలులో జాప్యంపై అధికారులకు క్లాస్ పీకడమే కాదు, ఫలితం కనిపించకపోతే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం. మరి ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? మిల్లుల దగ్గర రోజుల తరబడి వేచి చూస్తున్న లారీలకు మోక్షం లభించిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఏ చిన్న సమస్య వచ్చినా కలెక్టర్లే బాధ్యత వహించాలన్న ముఖ్యమంత్రి అల్టిమేటంతో అటు కలెక్టర్ ఇటు ఎస్పీ స్వయంగా ఐకేపీ సెంటర్లను మిల్లులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మిల్లుల దగ్గర అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏకంగా పోలీసులనే కాపలా పెట్టడం ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. కలెక్టర్లు స్వయంగా ఐకేపీ కేంద్రాలకు వెళ్తుండడంతో కింది స్థాయి సిబ్బందిలో చలనం మొదలైందని చెప్పొచ్చు. ఇక గత వారం రోజులుగా మిల్లుల దగ్గర పేరుకుపోయిన అన్లోడింగ్ సమస్యకు చెక్ పడుతోంది. ఎక్కడికక్కడ సివిల్ సప్లై అధికారులు మిల్లులను పర్యవేక్షిస్తుండడంతో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతమైంది. రైట్, మా ప్రతినిధి శంకర్ జైన్ అవుతున్నారు. శంకర్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత అన్లోడింగ్ ప్రక్రియకు సంబంధించి ధాన్యం సేకరణ సంబంధించి ఐకేపీ కేంద్రాలకు నేరుగా కలెక్టర్లు ఎస్పీలు అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ రకంగా ప్రస్తుతం జిల్లాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయం ఎంతవరకు సఫలీకృతం అవుతోంది? రామదాస్, ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా వరిధాన్యం కొనుగోలు జరగలేదంటూ కూడా రైతులు గగోలు పెట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా ఖచ్చితంగా వరి కొనుగోళ్ల పైన పూర్తి స్థాయిలో వేగం పెంచాలని 24 అవర్స్ కూడా డెడ్లైన్ ప్రకటించారు. దీంతో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. మొత్తంగా ఆయా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1200 కొనుగోలు సెంటర్ల దగ్గర ఇప్పటికే కొనుగోలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు స్థానికంగా జిల్లా కలెక్టర్లు స్పెషల్గా అక్కడికి వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే లారీల యాజమాన్యాలు ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులు ఎవరైతే పెడుతున్నారో వారి మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇచ్చాడు. ఇప్పటికీ అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతమైంది. మొత్తంగా ఎవరైతే లేబర్ ఛార్జెస్ ఉన్నాయో గతంలో ₹6.50 ఉండేది, దాన్ని ₹8.50 పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హమాలీల కొరత తగ్గించేందుకైతే కసరత్తులు మొదలయ్యాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులతో పాటు పోలీసులు కూడా ఐకేపీ సెంటర్ల దగ్గరికి చేరుకుంటున్నారు. దగ్గరుండి సరుగు విషయంలో రైతులకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ప్రధానంగా దీన్ని చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి మిల్లర్లు పూర్తి స్థాయిలో కొంత డిఫాల్ట్ ఉండడం వల్ల మిల్లర్ని కూడా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎలాగైనా సరే రైతుల నుంచి కొనుగోలు చేయాలి. అకాల వర్షాలు ఉన్నాయి, అదేవిధంగా ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువగా ఆరబెట్టడం వల్ల వడ్లు పూర్తి స్థాయిలో వాటి నాణ్యత కోల్పోతాయనే క్రమంలో దానికి సంబంధించి ఫంక్షనాలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు గోదాములను కూడా దగ్గరుండి చూస్తున్నారు. ముందుగా ఈ ధాన్యానంతా కూడా గోదాములకు అదేవిధంగా ఫంక్షనాలకు తరలించి తర్వాత మిల్లర్లకు చేరవేసేందుకు అయితే ప్రణాళికలు రచిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈరోజు తెల్లవారుదామున 5:30 గంటల నుంటే కూడా ఈ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దగ్గరుండి అధికారులు దీన్ని వేగవంతం చేస్తూ ఆయా మిల్లర్లకు అదేవిధంగా గోదాములకు కూడా తరలిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం అంతా కూడా ఈసారి రోడ్లపైన వచ్చింది. కాబట్టి చివరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు కూడా రైతులు ఇబ్బంది పడవద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ను ఆదేశించడంతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి చూడాలని చెప్పి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే స్పీడప్ అయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ శంకర్. సో మొత్తం మీద కలెక్టర్లు స్వయంగా ఐకేపీ సెంటర్లకు వెళ్తుండడంతో కింది స్థాయి సిబ్బందిలో కూడా చలనం మొదలైందని చెప్పొచ్చు. గత వారం రోజులుగా మిల్లుల దగ్గర పేరుకుపోయిన అన్లోడింగ్ సమస్యకు చెక్ పడుతోంది. ఎక్కడికక్కడ సివిల్ సప్లై అధికారులు మిల్లులను పర్యవేక్షిస్తుండడంతో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతమైంది. రైట్, నల్లగొండ నుంచి మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, మొత్తం మీద ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత అధికార యంత్రాంగం కూడా చురుగ్గా పనిచేస్తోంది, అలాగే చలనం మొదలైంది. ఇక మరోవైపు ఇటు రైతులకు ఏ ఒక్క ధాన్యం గింజ కూడా సేకరణ విషయంలో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం
రైతులకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, ఒక్కసారి రమేష్ జైన్ ముందు ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఆయా కళ్ళాల్లో ముఖ్యంగా ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా లారీలు దొరక్క రైతులు పడ్డ ఇబ్బందులను పరిష్కరించేందుకు అటు అదనపు వాహనాలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్లోడింగ్ కాగానే వెంటనే లారీలు తిరిగి సెంటర్లకు చేరుకునేలా ప్లాన్ కూడా చేశారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల కొర్రీలకు అడ్డుకట్ట వేసేలా మిల్లుల దగ్గర సీసీ కెమెరాలు, ప్రత్యేక అధికారులను కూడా నియమించడం ఈసారి మార్పుగా కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ రమేష్ నల్లగొండ నుంచి జాయిన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యమంత్రి రివ్యూ తర్వాత నిజంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోందా? రైతులకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అక్కడికి కలెక్టర్తో సహా అందరూ క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఐకేపీ సెంటర్ల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? అధికారుల పర్యవేక్షణ ఏ రకంగా కొనసాగుతోంది? రైట్, ఖచ్చితంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే బీసీ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, కలెక్టర్లదే పూర్తి స్థాయిలో బాధ్యత, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ఆ ధాన్యం కూడా వేగవంతంగా కొనుగోలు చేస్తారని చెప్తున్నారు. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, నిన్న ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిర్యాలగూడలో చూసినట్లయితే ప్రతి ఒక్క మిల్లు వద్ద కూడా ఒక పోలీస్ ని నియమించడం జరిగింది. మొత్తం కూడా ప్రైవేట్ ధాన్యం, అదేవిధంగా ఈ సిఎంఆర్ ధాన్యం రెండు ఉంటాయి. కానీ ఎక్కువగా మిల్లర్స్ అంతా కూడా ప్రైవేట్ ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ ఆ విధంగా కాకుండా ఈ 10 రోజుల వరకు కూడా ప్రైవేట్ ధాన్యాన్ని హోల్డ్లో పెట్టాలి, కేవలం ఇక్కడ సిఎంఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అదే ఆదేశాలని జిల్లా కలెక్టర్ కూడా మిల్లర్లకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం కిలోమీటర్ల మేర కూడా వాహనాలంతా కూడా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం 6,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇప్పటికే 4,10,000 మెట్రిక్ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక మిగిలింది 2,60,000 మెట్రిక్ ధాన్యం, అంటే ఆ 70% కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మిగిలిన 30% కూడా త్వరగతిన పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా చూస్తున్నాం మనం, ధాన్యాన్ని తీసుకొని వచ్చిన డ్రైవర్లు కూడా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చూస్తే 3 రోజుల వరకు కూడా ధాన్యం అన్లోడ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లారీలు ఇక్కడ పెట్టుకొని 3-4 రోజుల వరకు కూడా ఇక్కడే నిద్రించి కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, 12 గంటల లోపు కూడా బండిని అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి పంపించాలని కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకే చూస్తున్నాం మొత్తం కూడా కొనుగోలు ప్రక్రియ అయితే వేగవంతం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నటువంటి మిల్లు డిఫాల్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి మిల్లు, బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి మిల్లు, ఆ మిల్లులో కూడా ధాన్యాన్ని ఆ గోడౌన్ ని యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడంతో కూడా ఇప్పుడు అంతా కూడా ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం గోడౌన్లు సరిపోకపోతే ప్రైవేట్ ఫంక్షన్ హాల్ని అదేవిధంగా అదేవిధంగా లారీల కొరత కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ లారీల కొరత ఉన్నా కానీ ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాలను కూడా తెప్పించుకోవాలని చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు విషయంలో విమర్శలు రావడం జరిగింది. పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది, రైతులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితిలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లకు స్ట్రిక్ట్ గా ఆదేశాలు చేయడం జరిగింది. పూర్తి బాధ్యత కలెక్టర్లై వహించాలని చెప్పడంతో కూడా నిన్న జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ నిన్నటి నుంచే మిర్యాలగూడలో అన్ని మిల్లులను కూడా తనిఖీలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి మిల్లు వద్ద కూడా ఒక పోలీస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. చాలా వరకు డ్రైవర్లు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? మేము ఎస్ఎల్బిసి నుంచి తీసుకొచ్చాము. గత మిరళడం పోయిన పరిస్థితిలో 4 నుంచి 5 రోజులు లారీ పడుతుంది. మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. వీళ్ళు ప్రైవేట్ గోదాంలో తీసుకోవడం వల్ల మాకు కొద్దిగా సేఫ్ సైడ్ గా అనిపిస్తుంది. వాళ్ళ నుంచి కూడా కొంచెం వేగవంతంగా చేస్తున్నారు. నిన్న మొన్న ఎట్లా ఉంది? నిన్న మొన్న 4 నుంచి 5 రోజులు మిరళడంలో 4 నుంచి 5 రోజులు పట్టింది. మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అది ఎట్లా ఉండేది? నిన్న మొన్న ఎట్లా ఉండేది? చూడొచ్చు, మొత్తం కూడా చూస్తున్నారు, అంతా కూడా చూస్తున్నారు. ఏమన్నా ప్రైవేట్ మిల్లర్స్ పోతే గవర్నమెంట్ 42 కిలోలు అన్నా కానీ మన అడిగిపోయినాక సాలని ఇదని కూడా ఒక్కొక్క మిల్లర్స్ 5 నుంచి 6 రోజుల వరకు వాళ్ళని ఆపేశారు. అక్కడ కనీసం మిల్లులకు డ్రైవర్లు కనీసం ముఖం కట్టుకోవడానికి పోయినా, వాటర్ తాగడానికి పోయినా కానీ ఎవరు కూడా లోనికి ఎంటర్ లేదు. లేచేపటి నీ బండి కాడ నువ్వు ఉండాలి, నీ బండి కాడ నువ్వు ఉండి నీ బండి కాడ నీళ్ళు తెచ్చుకోవాలి, నీ బండి కాడ తాగాలి. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ ఈ గోదాం లీజు తీసుకున్నా కానీ 2 రోజులు కలిసి ఏకమంతంగా వాళ్ళు దిగుమతి అవుతున్నాయి. చూడొచ్చు, మనం చూస్తున్నాం ఆ వందల సంఖ్యలో కూడా ఉన్నటువంటి ధాన్యం లారీలు దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా కిలోమీటర్ల మేర నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే లారీలు మొత్తం కూడా
మిల్లర్ల వద్ద ఈ విధంగానే పడిగాపులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4-5 రోజుల పైన కానీ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంతో కూడా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విషయం కూడా క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని బిగ్ టీవీ కూడా వరుస కథనాలని ప్రసారం చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా నల్గొండ జిల్లాలో ధాన్యం ఈసారి రికార్డు స్థాయిలో కూడా వచ్చింది. 6,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం జరిగింది. అదేవిధంగా ఆ ధాన్యం వచ్చినా కానీ చాలా వరకు మిల్లర్లు కూడా పెద్ద మిల్స్ ఏదైతే ఉన్నాయో డిఫాల్ట్ లిస్ట్ లో ఉండడంతో కూడా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడం, చిన్న మిల్లులు కెపాసిటీకి తక్కువగా ఉండడం, అదేవిధంగా మిర్యాలగూడ ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కువ మిల్లులు కూడా ప్రైవేటు ధాన్యాన్ని, బీపీడీ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ధాన్యాన్ని, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చాలా వరకు ఆసక్తి కనపరిచారు. కాబట్టి ఆ మిల్లర్లకు చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. 10 రోజుల పాటు కూడా ప్రైవేట్ ధాన్యాన్ని హోల్డ్ లో పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ లారీలను కూడా 12 గంటల లోపు అన్లోడ్ చేసి పంపించాలని చెప్పడం జరిగింది. కానీ ఇదే పరిస్థితి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించి కలెక్టర్లతో చెప్పినటువంటి ఆదేశాలు ఒక 15 రోజుల క్రితం ఈ విధంగా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉంటే చాలా వరకు సేఫ్ గా ఉండేది. కానీ రైతులు చాలా వరకు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ నిన్న జరిగినటువంటి ఏదైతే కాన్ఫరెన్స్ సమావేశంతో కూడా క్షేత్రస్థాయిలో అటు పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్ట్స్ అడుగుతుండడంతో అధికారులు ఫీల్డ్లోనే కనిపిస్తున్నారు. మరి ఇదే జోరు చివరి గింజ వరకు కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతన్నకు పూర్తి స్థాయిలో ఊరట లభించబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ముఖ్యమంత్రి ధాన్యం సేకరణ సంబంధించి చాలా కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఫలితాలు మెరుగ్గా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.